హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తానబ్బా. ఏంటంటే కరెక్ట్గా నాకు ఒక పెళ్ళి ఒక 8 years 9 years అయ్యింది. నా పెళ్ళి అయినా ఒక 1.5 year ఎప్పుడో నాకు యూట్యూబ్ నుంచి అప్పటిదాకా డబ్బులు వచ్చేవి, నా పేజెస్కి రెంట్ వచ్చేది, బాగా బతికేటోని. సడన్గా అవన్నీ నా పేజెస్ హ్యాక్ చేసి పోవడం వల్ల నాకు ఇన్కమ్ లేకుండా పోయింది. ఇన్కమ్ పోయిన తర్వాత ఏమైందంటే నేను వ్యవసాయం చేశా ఒక 2 years. అప్పుడు దాదాపు అంటే మా చిన్న తమ్ముడు మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి వ్యవసాయం, అందరం ఒకే ఇంట్లో ఉండేటోళ్ళం, అందరం కలిసి వ్యవసాయం చేసేటోళ్ళం. అప్పుడు ఏమైందంటే నాకు కొంచెం దూరం ఎక్కువ కదా, సో ప్రయోగాలు ఇవి అవి చేసి ఏంటంటే కనుక నేను పంట పండిస్తే లాస్ వచ్చింది. దాదాపు అంటే 15 ఎకరాలు అప్పుడు మా వాళ్ళు సాగు చేస్తున్నారు. ఒక 2 ఎకరాలు నేను నా టైం పాస్ కోసం అనొచ్చు, అప్పటిదాకా సంపాదించాను కదా, ఏం చేయాలని అర్థం కాక నేను పోయి వ్యవసాయం చేశాను. ఫస్ట్ టైం నాకు తెలియదు, యూట్యూబ్లో ఎవడెవడు ఏది చెప్తే అదన్నీ పాటించేటోని. సో సంకనాకి పోయింది. అప్పుడు నేను అనుకోవడం ఏంటంటే కనుక నన్ను ఒకరోజు వచ్చి అడిగారు, ఇట్లా నువ్వు ఏం పని చేయొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, దయచేసి మాకు నష్టం చేయొద్దు అని. కానీ అప్పుడు ఆ డబ్బులు కూడా ఏంటంటే నాకు మా అమ్మమ్మ ఇచ్చింది, మా అమ్మ వాళ్ళు ఇవ్వలేదు. ఆ పొలానికి పెట్టుబడి కావచ్చు ఇవన్నీ, నేను డబ్బులన్నీ నాశనం చేసినట్టు ఎవరు, మా అమ్మమ్మవి. సో నేను అప్పుడైతే అన్నాను, మీరు 15 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, బాగుపరిస్తే మీరు 15 ఎకరాలు బాగుపరిస్తే సరిపోతుంది కదా, 2 ఎకరాలు నేను నష్టం చేస్తే ఏమొస్తుంది, నాకు కూడా టైంపాస్ అవుతుంది కదా, నేను చేసుకుంటున్నా కదా అని. అప్పుడు ఇట్లయితే కుదరదు, దయచేసి నువ్వు ఇంట్లోంచి పో అన్నారు. అప్పుడు వాళ్ళు అన్న తర్వాత నేను ఇంట్లోంచి వచ్చి నా బ్రతికి నేను చాలా కష్టపడి ఒక 6-7 years కష్టపడి 10 లక్షలు కూడబెట్టుకొని నేను సొంతంగా కష్టపడి నేను ఒక పొలం కొన్నా. అప్పుడు అంటే నాకు ఏదో వాళ్ళ పొలము మా అమ్మ వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్పారు, తిట్టారు, దానివల్ల నన్ను ఇంట్లోంచి గెంటేశారు, అది బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అక్కలు నన్ను అనే మాట ఏంటంటే, ఈ పొలాన్ని ఎందుకు ఇట్లా చేశావు, ఇది దరిద్రంగా ఉంది, ఇది బాగలేదు, ఇది చండాలంగా ఉంది, ఇది నీట్గా పెట్టు, దీనికి గడ్డి మందు కొట్టు, దానికి పురుగుల మందు కొట్టండి, ఇవన్నీ చేస్తే కనుక సక్రమంగా అప్పుడే వచ్చేటోని కదా ఉమ్మడి కుటుంబంతో. అరే అవన్నీ నచ్చక ఈరోజు ఇది నా పొలం, నేను 7 సంవత్సరాలు కష్టపడి నా చెమటొచ్చిన డబ్బులతో నేను కొనుక్కున్న నా సొంత పొలం, ఇప్పుడు కూడా ఇదే సోచి చెప్తాంటే నా అబ్బా జీవితం. ఒక్కటి ఏంటంటే నాకు వ్యవసాయంలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. కొన్ని సంవత్సరాల పాటు నేను కుక్క చెప్పినది కూడా విన్నా యూట్యూబ్లో, ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి. అర్థమైందా? ఈరోజు నేను పండిస్తున్న ఈ పంట ఉంది కదా, ఇది ఇలాగే పెరగాలి. ఇది ఏంటంటే దీని నుంచి నాకు డబ్బులు కాదు కావాల్సింది. ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితం నేను ఏది చేస్తానంటే నన్ను మెడ పట్టుకొని బయట గెంటారో అది ఈరోజు నేను నా సొంతంగా నేను చేసుకోగలుగుతున్నా. దానికోసం 7 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఎందుకంటే నేను చెప్పాలనుకుంది, చాలామందికి ఏంటంటే నా పొలంలో ఉండే మంచి ఎవడికి కనపడదు, ప్రతి ఒక్కరు కనిపించేది ఏంటంటే గడ్డి. కానీ ఏ రోజు నా యొక్క పొలంలో ఉన్న నా చుట్టూ ఏ రోజు నాకు గడ్డి పెరుగుతున్నా ఎందుకు రాని అడగలే. ఎందుకంటే నా పొలంలో టమాటోలు కాస్తాయి, వంకాయలు కాస్తాయి, మిర్చి కాస్తాయి, తినలేనన్ని కాస్తాయి. అంటే నాకు ఇన్ని కావాలంటే నాకు బస్తా కాస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది నేను నా ఆనందం కోసం నేను సాగు చేసుకుంటున్న పొలము. ఇందులో ప్రతిదీ చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఎప్పుడన్నా ఇది చూసారా, ఇది ఒక మొగ్గ పప్పాయి చెట్టు అంట, నాకే తెలియదు, నిజంగా నాకే తెలియదు, నేను గుత్తి పప్పాయి అనుకునే. కాదు, ఇది ఒక మొగ అబ్బాయి, వీడు మేలు, ఇదిగోండి ఇది ఫీమేలు. వీడు కాయలు కాయడానికి వాడు కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు దొరికే కాయలన్నీ ఏంటి, కాపురాలు ఏమి ఉండవు, డైరెక్ట్ అంటే మిషన్స్ పెట్టి పిల్లలను పుట్టించినట్టు పిల్లలు. అంటే ఇప్పుడు తినేవన్నీ హైబ్రిడ్, దాని కాపురాలు సంసారాలు ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎన్ని మగ చెట్లు ఉన్నాయో అన్ని ఆడ చెట్లతోటి పప్పాయ కాస్తుంది, నాటు పప్పాయ. అది కొన్ని సంవత్సరాలు కాస్తుంది ఆ కాయ. ఇప్పుడు మనకు వచ్చే పప్పాయ చెట్టు ఏం తెలిసిన, 9 నెలలు ఏ వైరస్ రాకపోతే వాడు చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు ఈరోజు నా పొలంలో అయితే కనుక నా అరటి చెట్లు చూడండి ఎంత, అంటే ఒక్క మందు కూడా, ఈవెన్ చెప్పనా, వాటర్ కూడా దీనికి నేను కొట్టాలే పురుగులకి. అంటే ఇంత స్వచ్ఛంగా. నాకు 20 టన్నుల టమాటా వద్దు, నాకు ఇంటికి పోనీకి ఒక 20 టమాటా పండ్లు కాస్తే చాలు. ఎందుకంటే నా కామెంట్ సెక్షన్లో నేను పొలం గురించి వీడియో తీసిన ప్రతిసారి గడ్డి ఎందుకు పెట్టినారు, గడ్డి మందు కొట్టారి, పొలాన్ని శుభ్రంగా పెట్టుకోరి. ఇప్పుడు పొలాలన్నీ శుభ్రంగా పెడుతున్నారు, మనుషులు మాత్రం ఆరోగ్యాలతో అనారోగ్యాలతో నిండిపోతున్నాం. గడ్డి మందులు కొడితే ఏముంది అండి, గడ్డి మందు కొడితే ఎంతసేపు పడుతుంది, ఒక రోజులో చచ్చిపోతుంది, మొత్తం గడ్డి పోతుంది. సో జనాలు కూడా తొందరగా హాస్పిటల్లోకి పోతున్నారు. ఇది నాటుగా పండించుకున్నామండి. ఇది ఎక్కడ మన ఏంటంటే దరిద్రము, వాళ్ళకి తెలియదు, నేను చెప్పినా వాళ్ళకి వినారు. ఈ వంకాయలు ఉన్నాయి చూడండి, 1/2 కిలో కాస్తుంది, ఒకటి కిలో కాసింది. ఊరే ఎందుకు ఊరికి సరదాగా ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కూడా ఎంత లాభం వంకాయలు చూడండి, ఒకటి. ఇప్పుడు నాకు ఎన్ని కావాలి వంకాయలు, ఇదండి వంకాయ ఉంది, దాక్కొని ఉంది, గడ్డిలోనే ఉంది. కానీ వీడు చూడు
చాలా బాగున్నాడు, ఎంత హెల్దీగా ఉన్నాడో. పొలం నిండా నాకు ఒక 10 వంకాయలు చాలు పూటకి. ఎన్ని కావాలనో చెప్పు, ఎన్ని కాయాలంటే అన్ని కాసాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే మా వాళ్ళందరూ ఏంటంటే గడ్డి ఉంటే పంటే పండదు, అలాంటిది ఇంత గడ్డిలో నా చెట్టు ఒక్కటి కూడా చచ్చిపోదు. నేనైతే ఇత్తనం పెట్టిపోతానా, వచ్చి కాయ కోసుకుంటాం. ఎన్ని కాయలు కోసాం రట? క్యాప్సికం కోసాం, గుమ్మడికాయలు కోసాం, కాకరకాయలు కోసాం, దూల గింజలు కోసాం. ఎన్నో అండి, మేము ఊరికి జస్ట్ విత్తనం పెట్టి ఏంది ముల్లంగి కోసాం. అవును, అసలు ముల్లంగి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇంకా ఇందులో తెలియకుండానే మొన్ననే కనిపించినాయి, తవ్వకాలలో బయటకు పడ్డాయి. సో ప్రతిదీ ఏంటంటే ఇవన్నీ చూడండి, ముళ్ళతో ఉన్న వంకాయ, నాటు వంకాయ ఇది తింటే కనుక వాళ్ళు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక ముళ్ళ వంకాయ, రేర్ వంకాయ. ముళ్ళ వంకాయ కాదండి, ఇక్కడ మీకు ఒకటి ఎక్కడ చూసినా ఒక అలచంద చెట్టు కనిపిస్తుంది. ఇక్కడో చెట్టు, ఇక్కడో చెట్టు, ఇక్కడో చెట్టు, అక్కడో చెట్టు. ఎందుకంటే ఇదన్నీ కుళ్ళిపోయి భూమిలో పడి భూమికి బలాన్ని ఇస్తాయి. ఈ వంకాయలు కూడా కుళ్ళిపోతాయి. ఇదేంటంటే ఈ వంకాయ ఇది ఒలుస్తుంది చూడండి, ఇది ఒక నల్లని అలసంద, చాలా వేర్ వెరైటీ. మీలో ఎంతమందికి నల్ల అలసంద ఎలా ఉంటుందో తెలియదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు మేము నల్ల అలసంద చూడలేదు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, ఎంత విలువైనదో అది కదా. ఒక మిర్చి ఉంటుంది, మా పొలంలో ఒక మిర్చి తినాలంటే వాళ్ళు తోపని చెప్పచ్చు. జస్ట్ ఊరికి నోట్లో కొరికితే చాలు సత్తారు. ఓన్లీ విత్తనం కాకుండా పైన లేయర్ కొరికితేనే ఫుల్ మంట వచ్చింది అది. సో అలా ఏంటంటే మా చెట్టుకున్నంత కాకరకాయలు చేదు మా జీవితంలో ఎప్పుడు తిన్నాం, నేను ఎప్పుడు చూడలేదు. అంటే బయట కొనుక్కొచ్చి వండితే అవన్నా కొంచెం లెమన్ వేస్తే చేదు తగ్గిపోతుంది, కానీ మా ఎట్ట కాదు, లెమన్ ఒక 2 వినినా కూడా అస్సలు తగ్గట్లేదు. ఎందుకు కూడా ఇది చేదు తగ్గట్లేదు అంటే అసలు ఎవరు తినడం మానేశారు. అవును, నేనైతే మెయిన్. సో అంటే మా పొలంలో దొరికే స్వీట్గా ఉన్నది ఏదైనా అతి స్వీటు, పుల్లగా ఉన్నది అతి పులుపు. మా మ్యాంగోస్ కూడా ఎంత పుల్లగా ఉంటాయంటే సచ్చారు అవి. చేదైతే ఇంకా చేదు. అంటే ఏదైనా వాళ్ళంతటా అవి ప్రత్యేకంగా పెంచుకోవడానికి. ఇది చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కమర్షియల్ పర్పస్ కాదు, ఇది కేవలం మా ఇంట్లో తినడానికే. మాకు ఎకరాకు 10 టన్నుల దిగుబడి, 5 టన్నుల దిగుబడి తీసుకొని ఏం చేసుకుంటామండి? ఇన్ని వంకాయలు కాసాయి, అలాగే మనం కూడా వ్యాపారం చేసుకుందామని అది కూడా లేదు మా బతుక్కి. ఇది పైకి చూస్తే మనకు కనిపించేది గడ్డే అండి, కానీ ఈ గడ్డిలోనే దాక్కొని మనకు కావాల్సినవి దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ గడ్డిలో ఒక మంచి చిన్న చెర్రీ టమాటాలు ఉన్నాయి. అంటే కొన్ని మన ఇంటికి ఎన్ని కావాలో అన్నీ, అంటే ఎత్తుకున్నామంటే మనకు కావాల్సినవి దొరుకుతాయి. టమాటా సీజన్ అయిపోయిందండి. ఇదేంటంటే యజమాని మీద ప్రేమతో కాస్తున్నాయి. కాసినప్పుడు కుప్పలుగా కాసాయి. ఏం చేయాలో మాకు దిక్కుతో వచ్చాను అన్నీ. ఇవేంటంటే ఇప్పుడు నా మీద ప్రేమతోటి పాపం ఇన్ని రోజులు మంచిగా తిన్నాడు కదా వీడు, ఇప్పుడు ఏం చేద్దాం ఈయన వదిలేయడం ఇష్టం లేక అని కొన్ని మా ఇంట్లో కొంచెమైతే వస్తా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ఏం లేదు, కానీ ఈడ ఒక వంకాయ కాసింది. ఇదిగోండి, ఈడ ఒక వంకాయ ఉంది. ఇదిగోండి, ఈడ ఒక వంకాయ ఉంది. వాళ్ళు దాక్కొని ఉంటారు అట్లా, మనం ఎత్తుక్కోవాలి. చూద్దురా, ఇక 20 టన్నులు అవసరం లేదు లేబ్బా, ఈరోజు కావాల్సిన 2 ఇక్కడ అంటే సీజన్ అయిపోయిన తర్వాత చెప్తున్నా కదా, ఓనర్ మీద ప్రేమ అంతే. ఇది పాపం ఇన్ని రోజులు మంచిగా తిన్నాడు పిల్లోడని రోజు తీసుకొని పోతా నేను, ప్రతిరోజు దొరుకుతాయి. డైట్ లో ఇవే టమాటాలు వేసుకుంటుంది. సో చాలా బాగుంటుందండి. ఇది కేవలం నా ఆనందం కోసం నేను సాగు చేసుకుంటున్న పొలం. ఇది చాలా ఏళ్ళ తర్వాత నేను పొలానికి వచ్చే కష్టపడ్డాను. చాలా కష్టపడ్డాడు, కొద్ది కూడా కాదు. ఎరువులు తెలుసా మీకు? మనం యూరియా వేయం, డిఏపి వేయం, అలానే మరి ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇటు రండి చూపిస్తా మీకు ఒకటి. ఇది మన జీవామృతంలో ఒక 2 కిలోలు అంటే ఉలువల పిండి కలపండి అని చెప్తారు, పొలానికి చాలా మంచిది అని. చూడు పొలం ఎట్లుందో, భూమి చూడు, 7 రోజులైంది వాటర్ కట్టి. నిజంగా చెప్తున్నా కదా, ఇది చూడండి, చూడండి, చూస్తున్నారుగా. ఇప్పుడు నేను పక్క పొలంలో తీసుకొని వస్తాను, ఎవరో వాళ్ళని ఇటు మట్టి తీసి చూపెట్టండి. ఎందుకంటే అన్నీ ఉంటాయి ఇందులో. ఎర్త్వామ్స్ అయితే ఇప్పుడు వాటర్ లేవని లోపలికి వెళ్ళినట్టున్నాయి, లేకపోతే ఎర్త్వామ్స్ ఉంటాయండి, బాగుంటాయి. ఎంత మెత్తగా చూడు, ఎంత మెత్తగా ఉందో, ఈజీగా వస్తుంది చూడు. పొడి పొడిగా, బురదగా కాదు. ఇంకా మన ఎరువు అంటారా, ఒక నిమిషం ఆగు. చూడండి, ఇవన్నీ ఉలువలే, ఇవన్నీ ఉలువలు. ఇవ్వండి ఉలువలు చూడండి ఎట్లా ఉన్నాయి కింద. కనిపిస్తున్నాయా వీడియోలో? ఇవన్నీ ఉలువలు. ఈ ఉలువలన్నీ ఏమవుతాయండి, ఇవన్నీ మళ్ళీ మొలకెత్తుతాయి.
లేదంటే కనుక కుళ్ళి భూమికి ఎరువు అవుతాయి. ఇక్కడ కుళ్ళిపోతున్నాయి బా, భూమికి ఎరువు అవుతాయి. ఎర్త్వామ్ కనపడలేదు ఏమి మనకు, లోపలికి వెళ్ళి ఉంటుంది. నిన్న వాటర్ లేవు కదా, వారం రోజులు అయినాయి వాటర్ లేక, లేకపోతే ఎర్త్వామ్స్ అన్ని పైన ఉంటాయండి ఇవి బాగా కనిపిస్తాయి. చేపలకు వచ్చేటోళ్ళందరూ చేపలకు వచ్చేటోళ్ళందరూ మనవి విప్పుతారు. ఇవ్వండి ఇవన్నీ అంటే కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళకైనా ఐడియా ఉంటుంది. ఎర్త్వామ్స్ అవి వేసినది ఇవన్నీ చూడండి, ఇదేనండి మన పొలానికి ఎరువు. ఇంతకంటే ఎరువు ఏం కావాలి? ఇది ఎవరికి తెలియదు, ఏంటంటే గడ్డి ఒకటే కనిపిస్తుంది మన పొలంలో. చూడు అంత పచ్చి ఉంది, భలే ఎంత మెత్తగా ఉంది. ఇది గుల్ల గుల్ల అయింది చూడు భూమి అంతా. ఇది ఇట్లా ఉంటే భూమి ఏ పంటలైనా బాగా పండుతాయి. ఇవి చూడండి, ఇవన్నీ ఉలవలు, ఉలవ చెట్లు అవి. ఎందుకంత వీకెత్తున్నావే? ఏం కాదు, మళ్ళీ కుళ్ళిపోతాయి. నీ పక్క ఫైనల్గా నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఈ పొలంలో ఈ పళ్ళు కావచ్చు, పప్పాయిలు కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను నిజంగా మా ఫ్యామిలీలో అందరికి పెట్టుకోవాలి, హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని అనేది నేను తయారు చేశాను. కానీ నా కోరిక ఒకటి ఏంటంటే, ఆర్గానిక్గా ఇప్పుడు 1 కిలో బొప్పాయ 50 రూపాయలు, బయట ఎక్కడ తీసుకున్నా ఒక 50, కానీ ఆర్గానిక్గా అనేసరికి దాన్ని 150 చేస్తున్నారు. సో అలా కాకుండా ఏదైనా సరే ఇప్పుడు ఒరిజినల్గా ఇచ్చేది రేట్లకి ఆర్గానిక్గా పండించి ఏదో ఒక రోజు ఇవ్వాలి అన్నది నా డ్రీము. ఎందుకంటే నేను ఎప్పుడు వీటి మీద మనీ ఎర్న్ చేయాలని ఏ రోజు నేను అనుకోలేదు. కాబట్టి కొంచెం వచ్చినా చాలు. ఎందుకంటే 60 ఎకరా పొలంలో మనము అలసందలు వేస్తే ఎన్ని పండుతాయి? ఆర్గానిక్గా కాకుండా మామూలుగా పండిస్తే కనుక 500 కిలోలు వస్తాయి ఈజీగా, అంటే 5 క్వింటాలు మంచిగా వస్తాయి. కానీ నాకు మొన్న ఎన్ని వచ్చాయి తెలుసా? 38 కేజీలు వచ్చాయి అలసందలు. ఆర్గానిక్గా మేము పండిస్తే మాకు వచ్చింది 38 కిలోలు. అంటే 500 కిలోలు ఎక్కడ, 38 కిలోలు ఎక్కడ? అంటే పొంతనే ఉండదు. కాకపోతే కొన్ని అయితే బాగా వస్తాయి. ఇప్పుడు అవి అలా రావచ్చు, కానీ ఈ మ్యాంగోస్ అయితే పురుగుల మందులు కొట్టడానికి, అంటే ఇప్పుడు పపాయిలు ఉన్నాయి, దానికి మేము మందులు పెట్టలే, కానీ బాగా కాస్తున్నాయి. సో అలాంటివన్నీ ఏంటంటే తక్కువ రేటుకి ఇస్తాం ఫర్దర్గా ఫ్యూచర్లో. ఏమంటారు, మందులు కొడితే కాపు ఎక్కువ వచ్చింది కదా, మందులు కొట్టకపోతే కాపు కొంచెం తక్కువ వచ్చింది, కానీ హెల్దీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. అవును. సో ఇదే రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో మా కోరిక. అంటే ఎందుకంటే అది అక్కడ వ్యాపారం చూసి కాదు, అలా అయితే ఏమవుతుందంటే కనుక చాలా ఎక్కువ మంది కొని చాలా ఎక్కువ మంది చిన్నపిల్లలకు పెడతారు, హెల్త్కి మంచిదని. అంటే ఎందుకంటే బేసిక్గా నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఫ్యూచర్లో వీలైతే చెప్తున్నాను కదా. అంతెందుకు, నన్నే చూడండి, ఇంతకు ముందు ఎప్పుడు చూసినా ఎనీ టైం మన హాస్పిటల్లోనే ఉండేటోళ్ళం, అంటే ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటూ అన్హెల్దీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ ఫుడ్ అంతా తినే వరకల్లా మంచిగా హెల్దీగా ఉంటున్నా. అంటే చూడు, ఇప్పుడు ఎప్పుడన్నా చెప్పానా వామిటింగ్స్ అవుతున్నాయి నాకు? అదే ఇంతకు ముందు బాగా నాకు వామిటింగ్ వచ్చినట్టుంది, నేను హాస్పిటల్కి వెళ్తా, ఇంజెక్షన్ వేయించుకుంటా, అదే ఉండే. కానీ ఇప్పుడు ఏం లేదు, ఒక తలనొప్పి కూడా రావట్లేదు. ఆర్గానిక్గా ఇంత లాభం ఉంది. సో దయచేసి ఏంటంటే, నేను చేసేది పిచ్చి వ్యవసాయమే, నన్ను నాలా బతకనియండి. ఎందుకంటే నేను దీనికోసం నా లైఫ్నే వదులుకొని చాలా కష్టాలు పడ్డాను. చాలా కష్టపడుతున్నాడు. అంటే ఒక నిమిషం ఏసీ నుంచి బయటకు వస్తేనే చెమట వచ్చి తట్టుకోలేకపోయి మళ్ళీ ఎంబట్నే అవుతుండే, కానీ ఇప్పుడు అసలు ఏసీలోకే వెళ్ళట్లేదు. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎండలోనే పని చేస్తూ, నీళ్లు పడుతూ, చేతులకు ముళ్ళులు గుచ్చుకొని ఎంతసేపు రాకూడదు ఏది ఇట్లా నా పార పనులతో ఇట్లా గీకి గీకి తీస్తుంది. అయినా కూడా నా ఇది ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల నుంచి మనసులో దాచుకున్న మాట. ఒకప్పుడు నన్ను ఇంట్లోంచి పంపించింది, చాలా కష్టపడి నేను దాన్ని మళ్ళీ సంపాదించుకున్నా. దయచేసి ఇప్పుడు కూడా మా అమ్మలా నీతులు చెప్పాకరి. గడ్డి ఉండడం వల్ల నష్టం అని అందరు అనుకుంటున్నారు, కానీ చాలా లాభాలు ఉన్నాయి నేను చూసే వరకు. అంటే ఇంతకుముందు నేను అలానే దొబ్బేదాన్ని అయినని. చూడు వాళ్ళ పొలం చూడు ఎంత నీట్గా ఉందో, నడవడానికైనా చూడ్డానికైనా అన్ని కాయలు కనిపిస్తున్నాయి. ఇందులో లెంకాలి మొత్తం గడ్డి ఉంది, ఆ గడ్డిలో ఏముంటాయో ఏదో అది ఇది అనేదాన్ని. కానీ ఇప్పుడు దాన్ని చూస్తుంటే ఇంకా పెంచితే బాగుంటుందిలే అని అనిపిస్తుంది. కింద ఎట్లుంది, మట్టి పైన గడ్డింది, కానీ చాలా మెత్తగా ఉంది. ఇంకొకటి వారం అవుతుంది మేము నీళ్లు పట్టక, అయినా కూడా అది అలానే ఉందంటే గ్రేట్. ఆ గడ్డి ఉండడం వల్లే కదా, గడ్డి ఉండడం వల్లేనండి. సో రైతులు కూడా చాలా మంది నష్టపోతుంది కూడా దీనివల్లే, తెలుసుకోకపోవడం వల్ల.
మన పొలంలో ఏంటంటే చాలా రకాల పక్షులు ఉంటాయండి. పిట్టలు, మన పిచ్చుకలు పోతున్నాయి. అవి చూడండి, అవి పిచ్చుకలు కనిపిస్తున్నాయా? అయ్యో 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 అయ్యో, మీకు కనిపించే లేదు తెలియదు నా గోప్రోలో. ఇక్కడండి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే మన పొలంలో చాలా వరకు అవి ఉన్నాయి, సద్దలు ఇలాంటివన్నీ. సో వాటిని తినడానికంటే రోజు వస్తాయి ఇవి. పైకి ఎందుకు పోయినాయి రే ఇవి? చల్లగా ఉండిద్దని పైన ఉన్నాయి అబ్బా. నేను అట్ట పోతా, నువ్వు రాయిసిరాయి, పైకి లేస్తాయి. ఊరి ఊరి ముందే పోతున్నాయి, మనకంటే ముందు అది ఆ పక్క పోతా షిట్టికి పోతున్నాయి. అయ్యో అయ్యోండి అయ్యోండి అయ్యోండి, అన్నీ అక్కడికి వెళ్తున్నాయి. రారా ఇప్పుడు ఆ చెట్టు ఎందుకు పోయినాయిరా అన్నీ? వాటికి అర్థం కావట్లేదు వీళ్ళు మన చుట్టాలే అని. ప్రశాంతంగా ఉన్నాయిలే, కాకపోతే వీడియోలో కనపడతాయేమో అని. పిచ్చుకలు అండి, చాలా రోజులు అయింది కదా పిచ్చుకలు చూసి జనాలు. అయిగోండి రీ, అచ్చమైన నాటు పిచ్చుకలు రా ఇవి. భలే ఉన్నాయి కానీ వీడియోలో కనపడట్లేదు. చిన్నగా గూళ్ళు పెట్టి పిల్లల్ని ఎత్తాయేమో, మనం అప్పుడు చూసాం కదా. అవునరా రే, ఇది మన పొలమే, ఎంజాయ్ చేయండి. పండగ మంచిగా మామిడికాయలు ఇట్లా పొడుచుకొని తినుర్రి ఆకలైనప్పుడల్లా. అయిగోండి అరుస్తున్నాయి. పొద్దున్నే రావాలి, ఈ సౌండ్ వింటుంటే ఎంత హాయిగా ఉండిద్దో. అప్పుడు నేను అయ్యేసింటి చూడు సద్దలు, అబ్బా సూపర్ ఉండే అసలు. ఎక్కడెక్కడ పక్షులన్నీ మా పొలంలో ఇంట్లో ఉన్నాయి. గింజలు ఉన్నాయి, తీసుకురాకుండా నేను జొన్నలు తెచ్చా వాటి కోసం, పచ్చజొన్నలు. ఓ ఇంట్లో అక్కడ పెట్టావే అవి? చల్లుదాంరా, ఆ మనిషికి ఇచ్చేసి వెళ్ళేస్తాడు. మొరుతాయి. పచ్చజొన్నలు తెచ్చానండి, ఇవి ఎండాకాలం కదా, ఎందుకంటే ఒక మంత్ కల్లా వచ్చేస్తాయి ఇవి. అప్పుడు మా చేనులో అన్ని చిన్న చిన్న పక్షులన్నీ వస్తాయి మంచిగా, సూపర్ ఉంటాయి చూడడానికి. అరే రామచిలుకలు వస్తున్నాయి మన ఇంటికాడికి, చూసినావు నువ్వు? లేదు, వేప చెట్టు ఉంది కదా. ఛార్జింగ్ అయిపోయింది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.